అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వన్స్ ఈ ఫైబ్రాయిడ్స్ తీసేసిన తర్వాత మళ్ళీ రీగ్రో అయ్యే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయంటారా? డెఫినెట్ గా ఉన్నాయండి. ఎందుకంటే ఫైబ్రాయిడ్ అనేది గర్భసంచిలో ఉన్న మసిల్స్ లోంచి డెవలప్ అవుతుంది. మనం ఫైబ్రాయిడ్స్ మాత్రమే తీస్తున్నాం. మనకి కనిపించే ఫైబ్రాయిడ్ అంటే 1 సెంటీమీటర్, 2 సెంటీమీటర్స్, 3 సెంటీమీటర్స్ ఇలా సైజుల్లో కనిపించినవి తీస్తాం. కొన్ని 1 mm, 2 mm, 3 mm ఉంటాయి. మనకి ఎండ్ ఆఫ్ ది డే ఒక కొండను తవ్వి ఎలకను తీసినట్టు ఫైబ్రాయిడ్ మనం గర్భసంచిలో ఎక్కడుందో వెతుక్కుని చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ మీద రిమూవ్ చేస్తాం. బట్ కొన్ని అక్కడక్కడ 1 mm, 2 mm వీటిని మనం సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్ అంటాం. అలాంటి చిన్న చిన్నవి యూజువల్లీ సిమ్టమ్స్ కాజ్ చేయవు. సో వాటిని మనం తీయడం అనేది ప్రాక్టికల్లీ పాసిబుల్ కాదు. సో తీసేసాక మనం హార్మోనల్ మెడికేషన్ పెట్టి మిగిలినవి పెరగకుండా చూసుకోవాలి, లేదా మైరీనా లూపేసి మిగిలినవి పెరగకుండా చూసుకోవాలి. కానీ సర్జరీ చేసేప్పుడు ఎప్పుడు చాలా ఇంపార్టెంట్, పేషెంట్ కి చెప్పాలి దట్ ఎక్కడైనా చిన్న చిన్న సీడ్లింగ్ ఫైబ్రాయిడ్స్ ఉంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం కొన్ని సంవత్సరాల తర్వాత అవి పెరగచ్చు. సో వీళ్ళకి ఫాలో అప్ అనేది అవసరం పడుతుంది. అండ్ ఏ సిమ్టమ్స్ ఉన్నా కూడా దే మైట్ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు అస్. ఓకే మ్యామ్, కమింగ్ టు ఇందాక మనం సర్జరీ గురించి మాట్లాడుకున్నాం కదా, అసలు ఎన్ని టైప్స్ ఆఫ్ సర్జరీస్ ఉన్నాయంటారు? సో ఫైబ్రాయిడ్ రిమూవల్ అయితే మనం మయోమెక్టమీ అంటాం, ఫైబ్రాయిడ్ ఒకటే తీయడము. గర్భసంచి తీసేదాన్ని అయితే మనం హిస్టెక్టమీ అంటాం. ఈ రెండు కూడా మనం ఓపెన్ ద్వారా చేయొచ్చు. ఓపెన్ మెథడ్ అంటే తరతరాలుగా చేస్తుంది ఏంటి, మనకి సిజేరియన్ లాగా పొట్ట మీద కట్ చేసి గర్భసంచి తీయడం లేదా ఫైబ్రాయిడ్ తీయడం చేస్తాం. ఇప్పుడు ఏంటంటే లాప్రోస్కోపిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీస్, ఇవన్నీ అడ్వాన్స్డ్ మెథడ్ ఆఫ్ సర్జరీస్ వచ్చినాయి. సో వీటిల్నే మనం ఈ అడ్వాన్స్డ్ మెథడ్స్ అన్నిటిని టుగెదర్ కీ హోల్ సర్జరీస్ అంటాం. సో కీ హోల్ సర్జరీస్ అంటే మనం 10 సెంటీమీటర్స్ కట్టించే ప్లేస్ లో 1 సెంటీమీటర్ కట్ ఒకటి, 5 mm అంటే 0.5 సెంటీమీటర్స్ కట్ లో ఒక 2 or 3 ఇస్తాము. 2-3 డిఫరెంట్ ప్లేసెస్ లో ఇచ్చి దాంట్లోంచి ఇన్స్ట్రుమెంట్స్ లోపలికి ఇన్సర్ట్ చేసుకుని పొట్టని కొంచెం ఉబ్బించి గ్యాస్ తోటి ఆ లోపల మనం అంత సర్జరీ చేసి కింద నుంచి మానంలోంచి గర్భసంచి తీసేయడం అనేది జరుగుతుంది. లేదా ఫైబ్రాయిడ్ తీసేటట్టయితే ఈ ఇన్స్ట్రుమెంట్స్ ఇన్సర్ట్ చేసి దాన్ని కోరింగ్ ద్వారా అంటే ఫైబ్రాయిడ్ ని గ్రైండ్ చేసి మనం డ్రిల్ చేసి తీసేస్తాం అన్నమాట. సో ఈ సర్జరీస్ వల్ల, కీ హోల్ సర్జరీస్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే ఎప్పుడైనా కూడా మనం కట్ చేసి చేసినప్పుడు యూల్ హ్యావ్ టు కట్ ఆల్ ద లేయర్స్ అండ్ గో డౌన్. అండ్ అది గర్భసంచిలో ఒక వీక్ ఏరియాలో ఫామ్ అవుతుంది. లేటర్ దానికి హర్నీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ వెన్ కంపేర్ టు కీ హోల్ సర్జరీస్. అండ్ ఈ సర్జరీకి పేషెంట్కి రికవరీ ఫాస్ట్గా ఉంటుంది. సర్జరీ అయినాక విదిన్ 1-2 days పేషెంట్ని డిశ్చార్జ్ చేసుకోవచ్చు. సాటిస్ఫాక్షన్ బెటర్గా ఉంటుంది పేషెంట్కి. కాంప్లికేషన్స్ తక్కువ ఉంటాయి. సర్జరీ టైంలో అతుకులు ఫామ్ అయ్యే ఛాన్సెస్ ఓపెన్ సర్జరీస్కి ఎక్కువ ఉంటుంది అనమాట. లాప్రోస్కోపిక్ సర్జరీ, కీ హోల్ సర్జరీస్కి అతుకులు ఫామ్ అయ్యే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ సర్జరీ టైంలో చాలా తక్కువ ఉంటుంది. సో ఏ రకంగా చూసుకున్న సర్జరీ టైంలో కానీ, రికవరీ టైంలో కానీ, లాంగ్ రన్లో కూడా లాప్రోస్కోపిక్ సర్జరీస్ అనేది ది బెటర్ దాన్ ద కీ హోల్ సర్జరీ. మ్యామ్ ఫైనల్లీ కొంతమంది కొన్ని మిత్స్ ఉంటాయి, ఈ యుటరస్ తీసేస్తే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, తీయకూడదు అని. సో అది నిజమేనా? యాక్చువల్లీ చాలా కరెక్ట్ అది. సో ఐ హ్యావ్ 99 ప్రాబ్లమ్స్ హ్యావింగ్ యూటరస్ ఈజ్ ఇంటూ వన్. అంటే నాకు యూటరస్ ఉండడం వల్ల ఒక ప్రాబ్లం కాదు అని అందరూ అనుకోవాలి. కొంతమంది ఏంటంటే ఓకే యూటరస్ తీసేస్తే ఒక ప్రెగ్నెన్సీ అయిపోయింది, ఇంకా నాకు యూటరస్ అవసరం లేదు, ఒక వెస్టిజియల్ ఆర్గన్ లో అనుకుంటారు. అస్సలు కాదండి. ఎందుకంటే మీకు యూటరస్ అనేది వెరీ ఇంపార్టెంట్. అది ఎండో ఆర్గన్, మీకు ఈస్ట్రోజన్ హార్మోన్ ప్రొడ్యూస్ అయ్యింది, యాక్ట్ చేసేది అక్కడే. అండ్ ఏంటంటే హిస్టెక్టమీ చేయించుకుంటే ఫస్ట్ థింగ్ ఇట్ ఇస్ ఎ మేజర్ సర్జరీ. ఎనీ మేజర్ సర్జరీ వి కెన్ హ్యావ్ సమ్ కాంప్లికేషన్స్. హిస్టెక్టమీ అయినాక కపుల్ ఆఫ్ ఇయర్స్ కి ఓవరీస్ అంటే అండాశయాలు కూడా క్షీణించిపోవడం మొదలవుతాయి. అండాశయాలు తీసేయకపోయినా కూడా అవి క్షీణించిపోతే ఏమవుద్దంటే ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ మన బాడీలో ప్రొడ్యూస్ అయ్యే ఫీమేల్ హార్మోన్ తగ్గిపోతుంది. సో ఆ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతే తొందరగా ఏజింగ్ అయిపోతుంది. తొందరగా ఏజింగ్ అయిపోవడం అంటే స్కిన్ ముడతలు వచ్చేసేయడం, మానం డ్రై అయిపోవడం, హస్బెండ్ తో కలిసినప్పుడు పెయిన్ రావడం, సెక్షువల్ డిజైర్ లేకపోవడం, వేడిగా చెమటలు పట్టేస్తూ ఉండడం, ఇదంతా హాట్ ఫ్లషెస్. ఇవంతా కాకుండా ఇవన్నిటికి మించి ఏంటంటే ఈస్ట్రోజన్ హార్మోన్ అనేది హార్ట్ అటాక్స్ రాకుండా మన హార్ట్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ లేకపోయేసరికి బాడీలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి హార్ట్ అటాక్ వచ్చే రిస్క్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూస్తే మగవాళ్ళకి 40s, 50s లో, ఎర్లీ 40s లో, ఈవెన్ లేట్ 30s లో కూడా ఈ మధ్య మనం హార్ట్ అటాక్స్ వింటున్నాం. బట్ లేడీస్ చూడండి, ఆల్వేస్ ఇట్ ఈస్ బియాండ్ 50 or 60 హార్ట్ అటాక్స్ ఉంటాయి. బికాస్ ఎందుకంటే ఈ ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ ని టు సమ్ ఎక్స్టెంట్ మనకి ప్రొటెక్ట్ చేస్తుంది కార్డియాక్ ప్రాబ్లమ్స్ రాకుండా. సో ఎప్పుడైతే హిస్టెక్టమీ చేయించుకుంటామో ఎవెన్చువల్లీ కపుల్ ఆఫ్ ఇయర్స్ లో మనకి ఆ ఈస్ట్రోజన్ అన్న హార్మోన్ తగ్గిపోతుంది. బికాస్ ఓవరీస్ క్షీణించిపోతాయి కాబట్టి ఈ ఏజింగ్ రిలేటెడ్ చేంజెస్ తో పాటు మన హార్ట్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అయిపోతుంది. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాళ మన ఇంటర్వ్యూ. తిరిగి మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ RTV.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.